ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే మాత్రం, అంటే ఈ స్పెకెన్షియన్స్ వాళ్ళైనా మా కాలేజ్ వాళ్ళైనా ఎవరు చూస్తున్నా సెయింట్ పీటర్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ స్పెకెన్షియన్స్ ఈవెంట్ తప్పకుండా రండి. ఎందుకంటే చాలా బాగా జరుగుతుంది లిటరల్లీ. థ్యాంక్స్ శివమణి ఫర్ కమింగ్. అండ్ దిస్ ఈజ్ అవర్ కాలేజ్. చాలా ఇయర్స్ తర్వాత ఎంటర్ అవుతున్నాం లోపలికి. లోపల చాలా గ్రీనరీ ఉంటది. చాలా మారింది మేము వచ్చినప్పటికి ఇప్పటికి కూడా. మనకు స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది ఇగో ఇదే దానికి. సో మా కాలేజ్కి అయితే రావడం జరిగింది. ఓ మై గాడ్, చాలా అంటే చాలా చేంజ్ అసలు. ఇవన్నీ పాత మెమరీస్ చాలా ఉన్నాయి. చాలా కాలేజ్ కూడా చాలా మారింది. మస్తు మారింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి లోపల. మారింది. ఇగో ఆ ముంగడ కనిపిస్తుంది కదా, అదే మా అడ్డ. చూపిస్తాం ఆ ప్లేసెస్ అన్ని, ఎక్కడెక్కడ కూర్చుంటాం అన్ని చూపిస్తాం. డ్రెస్ కోడ్ అన్ని మాక్సిమం చాలా మారింది. బస్సెస్, వావ్. ఇవి అసలు ఇవన్నీ అసలు మేము అసలు లేనే లేవు అసలు అప్పుడు మేము వచ్చినప్పుడు. అయితే ఒక లాస్ట్ లో ప్లేస్ ఉందా, ఒక లాస్ట్ లో కూర్చుంటుండే మేము. ఈ ప్లేస్ మనది. ఓన్లీ ఇది ఒకటే ప్లేస్. ఇది ఈ ప్లేస్, ఈ బోత్ ప్లేసెస్ లో కూర్చుంటుండే. చెట్టా? బాస్కెట్ బాల్, అది మనం క్రికెట్ ఆడడానికి వాడుతుండే. ఓ మై గాడ్, బస్సెస్ అయితే మస్తు అన్ని మారినాయి. అదొకటే కాదు, బస్సెస్ కూడా మారింది లాస్ట్ కి. చాలా మారింది. అమ్మ క్యాంటీన్ చూసినా, అక్కడ జ్యూస్ స్టాల్ ఉంటుండే, అది లేదు. యా, ఇది గ్రౌండ్, మై ఫేవరెట్ ప్లేస్. పొట్టు క్రికెట్ ఆడుతుండే ఇలా. బస్సెస్ అయితే ఘోరం చేయండి. మా క్యాంటీన్కి పోదాం, ఎందుకంటే క్లాస్ల కంటే ఎక్కువ క్యాంటీన్లోనే ఉంటుండే. భయ్యా మొత్తం మారింది క్యాంటీన్. షో డూడ్, మొత్తం చేంజ్ అసలు వేరే లెవెల్ ఉంది. అసలు క్యాంటీన్ అయితే మొత్తం చేంజ్. మా అప్పుడు జస్ట్ నార్మల్ కుర్చీలు ఉంటుండేగా, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇది అసలు పూరా చేంజ్, పూరా ఫుల్ టు ఫుల్ మొత్తంకి. ఇప్పుడైతే కాలేజ్ అయితే ఒక చిన్న సర్కిల్. ఇక్కడ ఎక్కువ కూర్చునేది, అంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడే ఈ ప్లేస్ గుర్తొస్తుంది. ఎందుకంటే మా సెంటర్ ఇదే, ఇక్కడే రాయడానికి ఉంటుండే. ఇప్పుడు మనం అయితే లోపలికి పోదాం. ఇన్విటేషన్ వచ్చిందని చెప్పినాక, మా స్పెకెన్షియన్స్ అల్యూమినియం క్లబ్ నుంచి వచ్చింది. ఇప్పుడైతే పోయి మా వాళ్ళందరినీ కలుద్దాం. ఫస్ట్ రోజులైంది, ఫస్ట్ అయితే కలుద్దాం పోయి. ఎక్స్పెక్టేషన్ అంటే చాలా బాగుంది. మస్తు మజా. కాలేజ్ మొత్తం మారిపోయింది. అండ్ దిస్ ఈస్ ద వ్యూ. చాలా అంటే చాలా బాగా తీసినారు, మజా ఉంది. ఇప్పుడే సౌండ్ తగ్గింది కాబట్టి మనం కూడా తీయాలా. ఓకే, అనుకున్నంత కాకుండా కొంచెం బాగానే మంది వచ్చినారు. పిలిచి అందరినీ మాట్లాడిద్దాం, అందరికి వెళ్దాం. ఈ బ్లాక్ కలర్ డ్రెస్ ఉన్న వాళ్ళంతా స్పెకెన్షియన్స్ టీమ్. ఇప్పుడు ప్రజెంట్ కాలేజ్లో ఉన్న స్పెకెన్షియన్స్ టీమ్. మా వాళ్ళు కొంత తక్కువ మంది వచ్చినారు, మనం అందరితో మాట్లాడిద్దాం. డెకరేషన్ అయితే మజా ఉంది, చాలా బాగా చేసినారు. ఇంకా ముందు నుంచి ఇద్దాం. ఒకళ్ళు మా వాళ్ళు మేనేజ్మెంట్ అంతా వస్తుంది. ఇదన్నమాట డెకరేషన్. లైట్లు అయితే మస్తు కట్టినారు. ఇంకా నైట్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ముందు మంచి చూపిస్తా. ముందు చాలా స్టేజ్ కానీ, చైర్స్ కానీ చాలా మస్తు వేసినారు. చాలా బాగుంది స్టేజ్ కానీ. ఇంకా నైట్ అయితే ఇంకా లైట్లతో చమక్ అని మెరుస్తుంది. ఇంకా చాలా మంది వచ్చేది ఉంది, ఇంకా చాలా తక్కువ ఉన్నారు, స్టార్టింగ్ కదా ఇప్పుడే. అండ్ దాంతో పాటు ఫుడ్ కూడా పెట్టినారు. అది మెను. మనం అక్కడ చూసి ఏది అడిగినా ఇస్తున్నారు. చాలా బాగుంది ఫుడ్ కూడా, బెస్ట్ క్వాలిటీ ఉంది. అండ్ వచ్చిన వాళ్ళకి కూడా బోర్ రాకుండా గేమ్స్ కూడా పెట్టినారు. అంటే కొంతమంది ఆడేరు, కొంతమంది ఆడలేరు. బట్
ఫన్ కోసం పెట్టినారు, బాగుంది. అంటే ఆడేవాళ్ళు ఆడుతున్నారు. అండ్ దిస్ ఈస్ కాలేజ్ గురించి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటివరకు ఏమేమి జరిగిన హైలైట్స్ అన్ని. అండ్ ఇదేమో ఫోటో బూత్, అంటే ఇక చాలా మంది వచ్చిన వాళ్ళు తప్పకుండా ఫోటో దిగుతారు కదా, దానికోసం. ఇది అన్నమాట ఓవరాల్ వ్యూ పూరా. ఇంకా నైట్ అయితే మస్తు ఉంటది, అది కూడా వ్యూ చూపిస్తాం మీకు. మనం కింద నుంచే చూసినాం కదా, స్టేజ్ మీకెల్ వ్యూ ఇంకా బాగుంది. మనం అప్పటి నుంచి కింద నుంచే చూసినాం. ఈ వ్యూ నాకు అసలు ఈ వ్యూ నచ్చింది. డెకరేషన్ చూసాకైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకో తెలీదు, కానీ చూడంగానే అయితే నాకైతే ఐఎమ్ ఇంప్రెస్డ్ అసలు. भाई बहुत स्ट्रिक्ट है, बहुत स्ट्रिक्ट సెక్యూరిటీస్ గుర్తొస్తున్నాయి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ ప్లేస్ మనం నార్మల్ గా సెట్టింగ్ అవన్నీ ఆడేటోళ్ళం ఇలా, దాన్ని ఇట్లా convert చేసినారు. సో ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చాలా మంది కలిసినారు, లైక్ తక్కువ ఏజ్ తర్వాత 4-5 years తర్వాత కూడా. అందుకోసం అందరితో మాట్లాడిద్దాం తప్పకుండా, కొంచెం ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయ్యి అదంతా ఎకనామిక్గా చేద్దాం. ఇక్కడి నుంచి వ్యూ చాలా మంది రాలేరు, వస్తే ఇంకా బాగుండేమో. Good evening to our respected dignitaries on the dais, our beloved program. alumni, esteemed faculty members. Thank you, Farid. A warm welcome to each and every person present here, and a lot more to come. I think before I say anything to bore you guys, to make you sleep, I guess అండ్ ఇక్కడ నార్మల్ గా వచ్చిన వాళ్ళకి బోర్ రాకుండా వాళ్ళతో కూడా చాలా గేమ్స్ ఆడిపించినారు. బాల్ పెట్టి కొత్త కొత్త మంచి ప్రయోగాలు చేసినారు, చాలా బాగుంది. చాలా మంది ఎంగేజ్ అయినారు ఆ గేమ్స్ లో, దట్స్ గుడ్. అండ్ దాంతో పాటు ఇంకొక గేమ్ కూడా పెట్టినారు అటు సైడ్ వాళ్ళకి, ఏదో సమ్ క్వశ్చన్ అడిగి వాళ్ళతో ఆన్సర్ చెప్పేయడం, అట్లా చాలా మంచి ఎంగేజింగ్ గా జరిగింది. మోస్ట్ ఫేవరెట్ అన్న మా సెకండ్ ఛాన్స్ మొత్తంలో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఒకసారి సెకండ్ ఛాన్స్ గురించి చెప్పండి, అంటే మేము ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా చేంజ్ అయింది? చాలా చేంజ్ అయింది యాక్చువల్లీ. వీళ్ళు అంతా బిఫోర్ కోవిడ్ బ్యాచ్, వీళ్ళ డెడికేషన్ వేరే ఉంటుండే, వీళ్ళకి ఎక్కువ ఏమీ నేర్పియాల్సిన అవసరం లేకుంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం పిల్లలు ఫాస్ట్ ఉన్నారు, మేము అందుకుంటున్నాం వాళ్ళని. వాళ్ళకి మేము నేర్పించడం కంటే వాళ్ళు మాకు నేర్పిస్తున్నారు. వీళ్ళకి మేము నేర్పిస్తుండే, వీళ్ళు వింటుండే, వాళ్ళు కూడా వింటున్నారు. కానీ వాళ్ళ స్పీడ్ అందుకోవడం మాకు కష్టం అవుతుంది. బట్ స్టిల్ క్లబ్ ఇస్ గుడ్, అసోసియేషన్ ఇస్ గుడ్. ఇట్లా ప్రతి ఇయర్ జరుగుతుంటది. ఏ ఇయర్ ఇప్పటి వరకు చాలా బాగా జరిగింది. అంటే ఇప్పుడు అనుకున్నంత జనాలు వస్తున్నారా, ఇంకా రావాలా? యాక్చువల్ అయితే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే బావచ్చు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి నంబర్ బాగుంది. ఇన్ఫాక్ట్ అరేంజ్మెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం బెటర్ గా చేసినాము, కొంచెం బడ్జెట్ ఎక్కువ వాడి చేసినాము. కానీ బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు, అట్లేం లేదు, అది ప్రాబ్లం లేదు. కానీ మేము ఎంత వాడాలి ఏందని క్యాల్కులేట్ చేసుకుంటాం కదా అట్లా. కాకపోతే అందరికంటే ఎక్కువ కౌంట్ వచ్చింది అయితే నాకు తెలిసి 2019 ఇయర్ లో కింద కింద చేసింది. కింద చేసినప్పుడు 270 members దాకా వచ్చారు. అది ఫుల్ ఎంజాయ్ ఉండే. ఇప్పుడైతే నాకు తెలిసి ఒక 130-140 members అనిపించింది వచ్చినట్టు. కొంచెం జనాలు బాగానే కనిపించారు, తిరుగుతున్నారు జనాలు అటు ఇటు, కానీ కనిపించారు. అన్న చాలా ఫేవరెట్, చాలా హార్ట్ఫుల్, చాలా బాగుంటది అన్నది. అంటే ప్రజెన్స్ కానీ ఆ సపోర్టింగ్ బట్టి చాలా బాగుంటది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మనీ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఎంట్రన్స్ ఇలా ఉంటది, సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి కదా. మా దాంట్లో క్రిస్మస్ ఇంకా బాగా జరుగుతుంది అన్ని ప్రోగ్రామ్స్ కంటే. చూడండి, థ్యాంక్స్ గివింగ్ కానీ డెకరేషన్ కానీ, డెకరేషన్ అయితే మజా చేసినారు, ఎవరు చేసినారు కానీ అద్భుతంగా ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్లేస్. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఆ 2 places లో మాత్రం. అసలు మేము ఉన్నప్పుడు ఇంత బాగా అసలు ఉండకపోతుండే, ఆ పైన ఎండల్ని కూర్చుంటుండే. కానీ ఇప్పుడు చాలా మంచిగా ఉంది, ఎండ రాకుండా కానీ వర్షం పడ్డా కానీ. అప్పుడు ఏదైనా అక్కడే కూర్చుంటుండే. మేము ఎక్కువ ఈ గేట్లకి వెళ్ళి వస్తుండే మాక్సిమం. అండ్ అక్కడ ఒకటి ఫ్రూట్ స్టాల్ ఉంటుండే, అది పోయింది. జ్యూస్ది అది లేదు. అట్లా లోపల మా కాలేజ్ క్లాస్ ఉంటుండే. అసలు క్యాంటీన్ సైడ్ పూరా చేంజ్. అండ్ స్పెకెన్షియన్స్ టీం వాళ్ళు కూడా చాలా బాగా డాన్స్ చేసినారు. అంటే ఒక్కరని వీళ్ళని కాదు, చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినాయి, భరతనాట్యం, క్లాసికల్ అవన్నీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. మా అప్పుడు శ్రీనాథ్ అన్న వాళ్ళందరూ ఉండే. అంటే బేసికలీ మీరు నాకు తెలియదు, సో మీరు చెప్పినారు అనుకో, లైక్ ఐ Sure, right. My name is Akshay, and I'm a 2014 graduate of this tremendous college. Yeah. Okay.
So my relationship with this college is now, I think that this year it's 15 years. And I joined in 2010. So yeah. అంటే మీరు దీనిలో ఏది పోస్ట్ అంటే Okay, I'm the general secretary of Speculations, Okay. the alumni association of our college, and I was also one of the founder members. Okay, back in 2013 when we thought of it, and in 2014 when we established. తరుణ వీళ్ళందరూ Correct, I've been part of it. So I'm I one of those guys. Day one. మేము ఉన్నప్పుడు తరుణ శ్రీనాథన్న నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే అప్పుడు 5 years. సో అందుకే నేను ఫిజికల్ గా ఇన్వాల్వ్ కాలి కానీ తర్వాత యుఎస్ లో మీరేనా యూఎస్ కాదండి చెన్నై. వన్ ఆఫ్ గాయ్ విల్ జాయిన్ మనీ అన్న మనీ అని అదే నేను 2022 బ్యాచ్ మేము ఉన్నప్పుడు లైక్ ఆమె బోర్డు మెంబర్ అప్పుడున్నప్పుడు అప్పుడు ఇంకా అంటే ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది అప్పటికంటే లైక్ ఇయర్లీ ఇంక్రీజ్ మన అవుతుంది దగ్గర చిన్న విషయం ఏంటంటే క్రౌడ్ వాళ్ళ ఏంటంటే చాలా సంవత్సరం తర్వాత చాలా మంత్స్ తర్వాత కలుస్తారు కదా, ఫ్రెండ్స్ ఎక్కువ వాళ్ళు తిరిగి అండ్ దిస్ ఈస్ ద ర్యాప్ అప్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. చాలా మంది కలిసినారు, చాలా మందితో మాట్లాడాను, కొంతమందిని తీసినా కొంతమందిని తీయలేను అంటే ఇక్కడ సౌండ్ వల్ల కొంచెం ఇబ్బందితో కొంతమంది తీయనికి రాలేదు. సో నెక్స్ట్ టైం ఇంకా చాలా బాగా చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే మాత్రం అంటే ఈ స్పెకెన్షియన్స్ వాళ్ళైనా మా కాలేజ్ వాళ్ళని ఎవరు చూస్తున్నా సెయింట్ పీటర్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ స్పెకెన్షియన్స్ ఈవెంట్ తప్పకుండా రండి, ఎందుకంటే చాలా బాగా జరుగుతుంది లిటరల్లీ. ఇంకా స్పేస్ చూడండి, ఇంకా డెకరేషన్ అవన్నీ చూడండి, మజా ఉంది అసలు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు రండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఈ ఛానల్ వెళ్ళి వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ విల్ కమ్ విత్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సాంశరణం స్వామి చెప్పు బాగున్నావా? వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అంకుల్. ఇదే మా హాస్టల్. దిస్ వాజ్ మై ఫేవరెట్ ప్లేస్.